నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఏప్రిల్ 14, 15, 16వ తేదీల్లో శ్రీ శతచండీ మహాయాగం. 40 మంది శ్రీ చండీ ఉపాసకులచే శ్రీ శతచండీ మహాయాగ కార్యక్రమం. భక్తులందరికీ ఆహ్వానం. ఉంగిరాల సుబ్రహ్మణ్యం శర్మ. రామచంద్రాపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ శనేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ మహామండలేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా ఈ నెల 14, 15, 16వ తేదీలలో 3 రోజుల పాటు శ్రీ శతచండీ మహాయాగం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మాధికారి ఉంగిరాల సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే శ్రీ శతచండీ మహాయాగంలో భాగంగా మొదటి రోజు గణపతి హోమం, గోపూజ, శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం, ప్రత్యేక పూజలు, ముఖ్యంగా ప్రముఖ శివక్షేత్రాలు కాశీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 40 మంది శ్రీ చండీమాత ఉపాసకులచే శ్రీ శతచండీ మహాయాగం అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారి మహాయాగంలో పాల్గొని ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం వారి కుటుంబాలకు కలిగేలా పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మహాయాగంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ శతచండీ కరపత్రాలను శిష్య బృందంతో కలిసి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ దంపతులు ఆవిష్కరించారు. మహాయాగానికి విచ్చేసే భక్తులందరికీ నిరంతర అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం మండలం రాయలచెరువు గ్రామం ఛాయాపురంలో వెలిసిన శనేశ్వర స్వామి ఆవరణలో మహామండలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి సంకల్ప ఫలసిద్ధికి మరియు లోక కళ్యాణార్థం ఈ నెల 14, 15, 16 మంగళ, బుధ, గురువారాలలో మహాచండీ యోగాన్ని అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము 3 రోజుల పాటు ఉంటుంది. ఆ 3 రోజుల పాటు చండీ యొక్క శతచండీ పారాయణము, విశేషమైన హోమము, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. మరియు గణపతి హోమము, మృత్యుంజయ హోమము, ఆయుష్ హోమము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా లక్ష కుంకుమార్చన కూడా ఉంటుంది. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని చండీమాత యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా కోరి అందరినీ ఆహ్వానించడమైంది. ప్రతి ఒక్క ఆహ్వానితులే. హరి ఓం.